హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు పాత మూవీస్కి సంబంధించి మాట్లాడుకుంటే అప్పట్లో ఓటీటీ ప్లాట్ఫామ్లు సినిమా రిలీజ్ అయిన 1 మంత్కే టీవీలో రావడం ఇలాంటివి ఏవి ఉండకపోయేది. ఖచ్చితంగా ఒక మూవీ వచ్చిందంటే అది 1 ఇయర్ తర్వాత అది టీవీలోకి రావడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అయితే అప్పట్లో ఒక ఫేమస్ హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ కూడా స్టార్డమ్ ఎవరికైనా ఉంది అంటే అది సిల్క్ స్మిత అని చెప్పొచ్చు. అయితే తను ఎప్పుడెప్పుడైతే సినిమాల్లో కనిపిస్తుందో అంటే ఆఖరికి నిర్మాతలు కూడా సరే సినిమా మొత్తం ఎటన్నా పోని కానీ తనతో ఒక సాంగ్ పెట్టిపిస్తే ఖచ్చితంగా ఆ సాంగ్ హిట్ అవుతుంది, ఆ సాంగ్ కోసమైనా జనాలు వస్తారు, అప్పుడు మా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకునేవాళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి స్టార్డమ్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు కాలంలో కూడా తను లేకపోయినప్పటికీ కూడా అంటే ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించి దాని తర్వాత తనకి ఆ అబ్బాయి మోసం చేశాడు అని తెలిసినప్పుడు ఆ బాధ తట్టుకోలేక తనంతట తాను చంపుకుందనమాట. అయితే అప్పట్లో హీరోయిన్స్కి ఉండే దానికంటే 100 రెట్లు ఎక్కువ క్రేజ్ సిల్క్ స్మితకు ఉండే. కానీ తన లైఫ్ సినిమా ఇండస్ట్రీకి రావడానికి అంత ఈజీ అయితే కాదు. డస్కీ బ్యూటీగా ఉన్నా కూడా తన అందంతో తన అభినయంతో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీని అలాగే మిగతా బాలీవుడ్ అటు కాలీవుడ్కి సంబంధించి కూడా అలాగే చాలా మటుకు సినిమాస్లలో తన యాక్టింగ్తోని మనందరినీ మెస్మరైజ్ చేసింది. అలాగే తన డ్యాన్స్ మూవ్స్తోని అన్నిటితోని ఓవరాల్గా యూత్ని అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా లైక్ ఓల్డ్ అంటే ముసలి వాళ్ళు కూడా తనని చూడడానికి వచ్చేవాళ్ళు అనమాట. అంత క్రేజ్ ఉన్న తన గురించి ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారు మాట్లాడారు. అది కూడా ఆవిడకి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఒకప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. బాలకృష్ణ గారు ఒకప్పుడు మాట్లాడారు అనమాట. ఏమని అంటే అప్పట్లో హీరోయిన్లు చాలామంది సిల్క్ స్మిత వాడే ప్రోడక్ట్స్ కోసం చూసేవాళ్ళంట. అంటే ఇప్పుడు మనకి ఏమేమైతే ప్రోడక్ట్స్ చూస్తున్నామో అప్పట్లో కాస్మెటిక్స్కి సంబంధించి లిప్స్టిక్స్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఏమేమి వాడతారు ఏమిటి, ఎందుకంటే హీరోయిన్స్ కంటే కూడా చాలా రేట్లు అందంగా కనిపించేదంట. ఆమె ప్రోడక్ట్స్ ఏంటి, అసలు దేనికో ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఏంటి అనేది హీరోయిన్స్ కూడా తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారంట, కానీ ఎప్పుడు కూడా రివీల్ చేయకపోయేదంట. దాని గురించి అలాగే తన సినిమా కెరియర్ మొత్తంలో అసలు ఒక మంచి నటిని కోల్పోయాము అని చెప్పేసి ఆయనది చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు ఆయన చెప్పిన ఒకప్పటి వీడియో ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పొచ్చు. అయితే సిల్క్ స్మితకు సంబంధించి తను చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తన మూవీస్లలో తను చేసిన డాన్స్ కానివ్వండి, తను చేసిన యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అప్పటి 80s అండ్ 90s కిడ్స్ మైండ్లో అయితే ఖచ్చితంగా తను ఉంటుంది అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారో అయితే తన మేకప్కి సంబంధించే కాకుండా తన లైఫ్ కెరియర్ మొత్తంలో కూడా అప్ అండ్ డౌన్స్ చూసిన సిల్క్ స్మిత తన కెరియర్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అసలు సినిమాలలో ఇంత బ్లాక్ ఉన్నావు, ఎలా వస్తావు అనుకుంటున్నావు, ఇంత డార్క్ స్కిన్ ఉంది అని చెప్పేసి హేళన చేసిన వాళ్ళే దాని తర్వాత దగ్గరకు వచ్చి మీరు ఉంటేనే మా సినిమా ఆడుతుందనే లెవెల్ వరకు తెచ్చుకుంది. అంటే మంచి ఆస్తులు, మంచి ఐశ్వర్యం అన్నీ సంపాదించి అటు ఒక ప్రియుడి చేతిలో మోసపోయినందుకు ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైందని చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు అని చెప్పొచ్చు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారని కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.